టమాటా 5 రూపాయలు మాత్రమే. ఏంటనా ఎంత? ఇది 50, 30, 25. 50? అవును. 30? ఈ టమాటాలు 50 రూపాయలు. టమాటా 5 రూపాయలు, బంగాళదుంప 5 రూపాయలు, వంకాయ 5 రూపాయలు, ఏ కూరగాయలైనా కిలో 5 రూపాయలే. వచ్చిన దొండ బెండ ఉల్లి టమాటా కీరా దోశ అన్ని కిలో 5 రూపాయలేనా? ఆలు 5 రూపాయలు, టమాటా 5 రూపాయలు, అన్ని చవక. రండి రండి, ఏ కూరగాయలైనా కిలో 5 రూపాయలే. ఏ కూరగాయలైనా కిలో 5 రూపాయలే. బాబాయ్ ఏంటి విషయం? ఈ రోజు ఏదైనా స్పెషల్ ఉందా ఏంటి? అన్ని కూరగాయలు చవకగా అమ్మేస్తున్నావు? మా పొలంలో పంట తెచ్చి అమ్ముతున్నా. ఎవడ్రాడు? కొత్తగా వచ్చాడేంటి? వెళ్ళేదంటే చూడు. సరే అదరా కొట్టేశావు. అలా అయితే ఓ పని చేయి, అన్ని కూరగాయలు 5 కిలోల చొప్పున ప్యాక్ చేసి. ఇవాళ ఆశ్రమంలో పండగే. ఎవడ్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ ఎందుకు అమ్ముతున్నావు? అన్నా కూరగాయలు ఇక్కడ అమ్మకూడదా అన్నా? కూడదు. ఇక్కడ అమ్మాలంటే మామూలు ఇవ్వాలి. అర్థమైందా? ఏంటన్నా ఇది? ఇది చాలా పెద్ద తప్పనా? ఇలా అమ్ముకునే వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పే కదన్నా. ఏంట్రా తప్పు? మామూలు ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వాలి మీకు? నా వెనకాల చాలా మంది పెద్ద పెద్ద పోలీసులు ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ పైసలు ఇవ్వాల్సి ఉంటుంది కదా. అవునా? 100 రూపాయల నోట్ల కట్టలకి అమ్ముడు పోయేవాడి స్థానం మనసులో కాదు, పాదాల కింద ఉంటుంది. కానీ అదే జనం కోసం జీవించి కలేజా ఉన్నోడి స్థానం మందిరంలోను, మసీదులోను, ప్రజలందరి గుండెల్లోనూ ఉంటుంది. అలాగా? ఎవడ్రా దమ్మున్నాడు? పిలువండి. పిలవరండి, పిలువు. బాసు! ఎండలో రక్తాన్ని నీరు చేసి